నమస్కారం. తీర్థయాత్రికి స్వాగతం. తెలుగునాట సుప్రసిద్ధ వినాయక క్షేత్రం ఐనవిల్లి. ఈ క్షేత్రంలో సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామివారు కొలువై ఉన్నారు. రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం సుందర ప్రశాంత వాతావరణంలో కోనసీమ అందాలను ప్రతిబింబించే ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయ విశేషాలను మనమిప్పుడు వీక్షిద్దాం. పచ్చని కోనసీమ అందాల నడుమ ప్రకృతి రమణీయ దృశ్యాలతో అలరారే ఈ దివ్యక్షేత్రం అమలాపురం పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ సిద్ధి వినాయక స్వామివారు కొలువై ఉన్నారు. భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. ఆధునికంగా నిర్మించిన ఈ గోపురంపై ఉన్న వినాయకుని మూర్తి భక్తులలో స్వామివారి పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. పుణ్యక్షేత్ర సమీపంలోనూ, నదీ తీరంలోనూ, సముద్రంలోనూ, నదీ సంగమ ప్రదేశంలోనూ, పర్వతాగ్రంలోనూ, ఉద్యానవనాలయందు ఆలయ నిర్మాణం శ్రేష్టమని చెబుతారు. పవిత్ర గోదావరీమాత హస్తముల మధ్య అమరిన కోనసీమలో అడుగడుగునా అలాంటి స్థలాలు గోచరిస్తాయి. అలాంటి కోనసీమలోని ఐనవిల్లిలో నెలకొని ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించే ముందు విఘ్న వినాయకుడైన ఈ క్షేత్రంలో కొలువైన వినాయకుని పూజించి పునీతుడైనట్లు చెబుతారు. అలాగే వ్యాసమహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్ఠించాడని మరో కథను చెబుతారు. అలాగే అతి పురాతనమైన ఈ ఆలయాన్ని తొలుత దేవతలే నిర్మించారని చెబుతారు. కాలక్రమేణా ఆలయ పునర్నిర్మాణాలు, అభివృద్ధి మొదలైన విషయాలు పెద్దాపురం సంస్థానాధీశులు నిర్వర్తించేవారు. గాలిగోపురాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా కొన్ని ఉపాలయాల సమూహంతో అందంగా, ఆహ్లాదకరంగా, ప్రశాంతతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధానాలయం ప్రాంగణంలో పైభాగాన విఘ్నేశ్వర స్వామివారి వివిధ మూర్తులు దర్శనమిస్తాయి. వివిధ రూపాలలో దర్శనమిచ్చే విఘ్నేశ్వరుని మూర్తి రూపాలను దర్శించుకున్న భక్తులలో స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఇనుమడిస్తాయి. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు అనంతరం స్వామివారి దర్శనం కోసం ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ వరసలో నిలబడతారు. ఆ సమయంలో ఆ ప్రాంగణమంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా దర్శనమిస్తుంది. ప్రతి భక్తుడు స్వామివారిని స్మరించుకుంటూ భక్తి విశ్వాసాలతో ముందుకి కదులుతాడు. ఆ సమయంలో ఆ ప్రాంగణంలో వినాయక నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామిని దర్శిస్తే బుద్ధి సిద్ధులను స్వామివారు ప్రసాదిస్తారు. ఈ క్షేత్ర పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. దక్ష ప్రజాపతి దాక్షారామంలో చేసిన దక్షయజ్ఞం నిర్వహించే ముందు ఐనవిల్లి వినాయకుణ్ణి పూజించినట్లు క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. అలాగే వ్యాస మహర్షి దక్షిణయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుడిని ప్రతిష్ఠించాడని మరో కథ ప్రచారంలో ఉంది. ఈ సృష్టిలో ప్రథమంగా పూజలందుకునే స్వామి వినాయకుడు. అలాంటి వినాయకుని పూజిస్తే సర్వకార్యాలు విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోతాయని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ప్రతి భక్తుడు ముందు పార్వతీనందనుని పూజించి తమ సమస్త కార్యాలు మొదలు పెడతాడు. గర్భాలయంలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి శిలామూర్తి అత్యంత ప్రాచీనమైనది. నిత్యము భక్తులతో కిటకిటలాడే గర్భాలయమంతా స్వామివారి పూజలతో అలరారుతుంది. ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామి దక్షిణాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ గ్రామంలో దక్షిణ సింహ ద్వారం గల గృహాలకు ఎలాంటి విఘ్నాలు ఉండవని భక్తులు విశ్వసిస్తారు. సిద్ధి వినాయక స్వామివారికి రోజూ చేసే పూజలు, అర్చనలు నయనానందకరం. ఆ సమయంలో సాక్షాత్తు స్వామివారే ఆలయంలో కూర్చుని పూజలు చేయించుకుంటున్నారా అన్న అనుభూతి కలుగుతుంది.
क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे विमिमे त्वापयस्वतीम् देवानाम् धेनुगो सुदुषामनपस्फुरन्तीम् इन्द्रस्तोमम् पिबतु क्षेमो अस्तु नः हिरण्यपात्रम् मधो पूर्णम् ददाति अधव्योऽसानीति एकधा ब्रह्मण उपहरति ఏకదైవ యజమాన ఆయస్తేజో దధాతి. సిద్ధి వినాయక స్వామివారి పూజలు అర్చనలు చేసిన భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ విశ్వేశ్వర స్వామి భక్తుల కోర్కెలు సఫలీకృతం అయ్యేట్లు దీవిస్తారని భక్తుల విశ్వాసం. श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक. श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक. श्री गणनाथ जय गणनाथ सिद्धि विनायक बुद्धि प्रदायक. నిత్యము భగవన్నామ స్మరణతో మారుమ్రోగే ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు ముందుగా అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం దర్శనమిస్తుంది. ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి క్షేత్రం పంచాయతన క్షేత్రం. ఈ ఆలయంలో గణపతి గణానికి, శైవానికి శివుడు, శాక్తేయానికి శక్తి, వైష్ణవానికి విష్ణువు, క్షేత్రపాలకుడు భైరవుడు దర్శనమిస్తారు. ఐనవిల్లి క్షేత్రాన స్వయంభూలింగం కావడం వల్ల నిత్యమూ శక్తి ప్రసరిస్తూ ఉంటుందని భక్తులు చెబుతారు. అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి ఆలయానికి చేరుకుంటారు. అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి దివ్యమంగళ రూపాలను దర్శించుకుని ఓం మాధవాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మధుసూదనాయ నమః అంటూ ప్రణమిల్లుతారు. కేశవస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి కృపకు పాత్రులవుతారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అత్యంత పురాతనమైనదిగా విరాజిల్లుతోన్న ఈ మందిరంలోని కాలభైరవ స్వామివారు సిద్ధివినాయక స్వామివారిని దర్శించుకునే భక్తుల్ని సదా రక్షిస్తారని భక్తులు విశ్వసిస్తారు. ఆలయంలో ఏటా చేసే చవితి ఉత్సవాలు, పుష్కరాల ఉత్సవాలు నయనానందకరం. ఆ సమయంలో స్వామివారు స్వయంగా కొలువై పూజల్ని పర్యవేక్షిస్తున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామివారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఏటా చేసే చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అలాగే పుష్కరాలు లాంటి విశిష్ట దినాలలో కూడా ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. కోనసీమ అందాల నడుమ ఉన్న ఐనవిల్లి సిద్ధి వినాయక స్వామివారి క్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారు ఇక్కడ దక్షిణముఖంగా వెలిసి ఉన్నారు స్వయంభవంగా. అలాగే ఇక్కడ స్వామివారికి నారికేల ప్రియుడిగా పేరు పొంది ఉన్నారు, ఖ్యాతి పొంది ఉన్నారు ఈయన స్వామి. అంటే భక్తులు ఏదైనా కోరుకుని ఇన్ని కొబ్బరికాయలు కొట్టుకుంటారు, మొక్కుకుని వెళ్తారు. కోరికలు తీరిపోయాక వచ్చి ఇక్కడ స్వామివారికి ఆ కొబ్బరికాయలు సమర్పించి వెళ్తారు. అక్కడ విశేషం. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వేల కొలది వస్తూ ఉంటారు, మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు. రెండోసారి యజ్ఞం చేసే ముందు, దక్షయజ్ఞం చేసే ముందు ఈ స్వామివారికి వచ్చి దర్శనం చేసుకోమని వ్యాస భగవాన్ వారు దక్షుడికి చెప్తే దక్షుడు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని ఆ దక్షయజ్ఞం సఫలీకృతం చేసుకున్నారని పెద్దలు చెబుతూ వస్తారు. ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు,
11 గంటల లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు ఇక్కడ శైవాగమోక్త ప్రకారంగా జరుపబడతాయి. అలాగే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఊరు గుడిసెలో ఉందని చెప్తారు స్వామివారు. ఆ తర్వాత కాలక్రమేణా పిఠాపురం సంస్థానాధీశులు వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ స్వామివారికి దూపదీప నైవేద్యాలు అవి చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఎండోమెంట్ వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు తీసుకుని ఆలయ అభివృద్ధి పనులు అవి చేస్తున్నారు. విఘ్నాలు తొలగించి శుభాలను కలిగించే కరుణామయుడు వినాయకుడు. లంబోదరుడిగా, మూషిక వాహనధారుడిగా, గణనాయకుడిగా పూజలందుకుంటున్న ఐనివిల్లి సిద్ధి వినాయక స్వామివారి కరుణ కటాక్ష వీక్షణలు అందరి మీద ఉండాలని కోరుకుందాం.